నాన్న నాన్న అంటేనే ఒక ఎమోషన్ కదా. మా నాన్నని 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మా నాయనమ్మ హైదరాబాద్ పంపించేసిందంట. అప్పుడు మొదలు పెట్టాడు కష్టపడడం. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. మా నాన్న 3 పిల్లల్ని కని పెద్ద చేసి చదివించి పెళ్లిళ్ళు కూడా చేసేశారు. ఖాళీగా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, కష్టపడుతూనే ఉండాలి అని. పక్కనోళ్ళ కోసం ఆర్భాటాలకు పోయి మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదని, డబ్బు చాలా విలువైనది, ఎంతో కష్టపడితేనే వస్తుందని చెప్తాడు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు నాన్న ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే అని మనం లైట్ తీసుకుంటాము. ఆ మాటల అర్థం అప్పుడు తెలియదు. మనకు జీవితంలో ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు అరే నాన్న అప్పుడు అలా అన్నాడే అని మనకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. నాకు కూడా అనుభవం అయింది. అలుపెరుగని పోరాటం చేసేవాడే నాన్న. మనకు ఏదన్నా కష్టం వస్తే ముందు నాన్నే నిలబడతారు. అటువంటి నాన్నను ఆరోగ్యంగా ఉన్నప్పుడే హ్యాపీగా చూసుకుందాము. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.